అందరికీ నమస్తే. నేను మీ గిద్దలూరి మనోజ్ కుమార్, గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతుంది. ఎవరినో కాదండి, మన ఎస్ఎస్సి ఫలితాల్లో స్టేట్ థర్డ్ వచ్చి, రాయలసీమలో ఫస్ట్ వచ్చి, మన గూడూరు టౌన్కి గర్వకారణమై, మన గూడూరు టౌన్లో టాపర్గా వచ్చినటువంటి శ్రీ చైతన్య విద్యార్థి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను అనమాట. అమ్మాయి ఈ స్టేట్ థర్డ్ టాపర్ ఎలా అయింది, అమ్మాయి ఏ విధంగా ప్రిపేర్ అయింది, వాళ్ళ తల్లిదండ్రులకు సపోర్ట్ ఎలా ఇచ్చారు, స్కూల్లో ప్రిపరేషన్ ఏ విధంగా చేయించారు, తన ఈ టాప్ ర్యాంక్ రావడానికి కారణం ఏంటి, అసలు తన భవిష్యత్తులో ఏమైపోతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందామండి. సో మన గూడూరు నుంచి వచ్చినటువంటి చాలా టాపర్ అయినటువంటి తనని ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. రండి ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం తనని. సాయి వైశాలి శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతూ మన స్టేట్లోనే టాపర్గా నిలిచారు. మీకు 598 మార్క్స్ వచ్చాయి కదా, స్టేట్ థర్డ్ వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా, ఇంకా మా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను. స్టేట్లో టాపర్, రాయలసీమలో ఫస్ట్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ సాయి వైశాలి 598 వచ్చాయి. సో స్టేట్ టాపర్, రాయలసీమలో టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్, పూర్ డివిజన్లో టాపర్. సో అదేవిధంగా మీ స్కూల్ నుంచి దాదాపు 20 మందికి 500 పైన వచ్చాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మనోజ్ గారు. కార్పొరేట్ శ్రీ చైతన్య స్కూళ్ళు. సో ఒక చిన్న క్వశ్చన్ సార్, కార్పొరేట్ స్కూల్స్ అంటే స్టూడెంట్స్కి టాప్ మార్కులు వచ్చేస్తాయి, 590 వచ్చేస్తాయి, 599 కూడా వస్తాయి. సో అంటారు, అంటే యాక్చువల్గా స్టఫ్ అనేది లేదు అని అంటారు కొంతమంది. అంటే ఏం చేస్తారంటే కార్పొరేట్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళు బట్టి పట్టిస్తారు అంటారు, కేవలం బట్టి పట్టించి ర్యాంకులు కొట్టేస్తున్నారు అంటున్నారు. సో దీని మీద మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు? మంచి క్వశ్చన్ వేస్తారు మనోజ్ గారు. అందరికీ నమస్తే. నేను మీ గిద్దలూరి మనోజ్ కుమార్, గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారనమాట. ఎవరినో కాదండి, ఎస్ఎస్సి ఫలితాల్లో స్టేట్ థర్డ్ వచ్చి, రాయలసీమలో ఫస్ట్ వచ్చి, మన నెల్లూరు జిల్లాకి, తిరుపతి జిల్లాకి ఫస్ట్ వచ్చి, మన గూడూరుకే గర్వకారణమైనటువంటి సాయి వైశాలి శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతూ మన స్టేట్లోనే టాపర్గా నిలిచారు. తనతో స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. తను ఎలా ప్రిపేర్ అయింది, అసలు స్టేట్ ర్యాంక్ రావడానికి ఎవరెవరు సపోర్ట్ చేశారు, తను ఇంత అచీవ్మెంట్కి కారణం ఏంటి, ఇవన్నీ మన గూడూరుకే గర్వకారణమైనటువంటి ఇంత గొప్ప అచీవ్మెంట్ చేసినటువంటి సాయి వైశాల్య గారిని, వాళ్ళ పేరెంట్ని, అదేవిధంగా ఈ శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సార్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో అందరూ రెడీగా ఇంటర్వ్యూని వాచ్ చేద్దాం. రండి ఇంటర్వ్యూ చేద్దాం. అందరికీ నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. సో స్టేట్లోనే థర్డ్, రాయలసీమలో ఫస్ట్, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఫస్ట్. సో అసలు ఫస్ట్ మీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? నా పేరు కే సాయి వైశాలి. మా నాన్నగారి పేరు కే రామ్ సాయి, మా అమ్మగారి పేరు ఎం పద్మజ. మా అమ్మ గవర్నమెంట్ టీచర్, ఇంకా మా నాన్న కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేసేవారు. వీరు నేను 598 మార్క్స్ సాధించాలని చాలా కృషి చేశారు. ఓకే, మీకు 598 మార్క్స్ వచ్చాయి కదా, స్టేట్ థర్డ్ వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా, ఇంకా మా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మీరు 598 వచ్చాయి, స్టేట్ థర్డ్ వచ్చారు, అసలు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మా స్కూల్ వాళ్ళే ఇక్కడ పొద్దున 6 గంటలకి పిలిపించి మరీ సాయంత్రం చాలాసేపు వరకు చదివిపించేవారు. ఇంకా 6 గంటల పైనే మేము రోజుకి చదివేవాళ్ళము. అవునా? సరే, మీరు ఎన్ని గంటలు మీ టైంని మీ స్టడీస్కి ఇచ్చేవాళ్ళు అనమాట? సగం రోజు పైనే మేము, అంటే 24 అవర్స్లో 24 అవర్స్లో 12 అవర్స్ చదువుకే కేటాయించేవారు.
12 అవర్స్ మీరు చదువు కేటాయించారు, అందుకే మీరు స్టేట్ టాపర్ అయ్యారనమాట. అదేవిధంగా మీ పేరెంట్స్ సపోర్టు మీకు ఎలా ఉంది ఈ అచీవ్మెంట్కి? మా పేరెంట్స్ ఏ చిన్న డిస్ట్రాక్షన్కి నేను వెళ్ళినా కానీ దాన్ని దూరం చేయడానికి ట్రై చేసేవారు. ఇంకా నన్ను పొద్దునే 4 గంటలకి లేపి టీచర్స్ చెప్పిన స్కెడ్యూల్ అంతా ఫాలో అప్ చేసి నన్ను మార్క్స్ తెచ్చుకునేలా చేశారు. ఓకే, మీ పేరెంట్స్ సపోర్ట్ సూపర్. మీ టీచర్స్ మిమ్మల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశారు? మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారు మీ టీచర్స్? మా టీచర్స్ చాలా హెల్ప్ ఉంది 598 మార్క్స్ తెచ్చుకోవడానికి. ఎక్కడ ఏ చిన్న డౌట్ ఉన్నా ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉండేవారు. ఆ డౌట్ అక్కడికక్కడే క్లారిఫై అయిపోయేది. ఇంకా ఎక్కడ ఏ చిన్న డిమోటివేషన్ ఉన్నా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు. మీకు ఎన్ని సబ్జెక్ట్స్లో 100/100 వచ్చాయి? నాకు 4 సబ్జెక్ట్స్లో 100/100 వచ్చాయి. తెలుగులో, మ్యాథ్స్లో, సైన్స్లో, ఇంకా సోషల్లో వచ్చాయి. మీ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? మా ప్రిన్సిపల్ సార్ ఎక్కడ ఏ చిన్న మేము మిస్టేక్ చేసినా కానీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసేవారు. ఇంకా అందరు పిల్లలకి మంచిగా మోటివేషన్ ఇచ్చి ఎగ్జామ్కి ముందు పంపించేవారు. ముఖ్యంగా మీరు 10th అయిపోయింది, మీకు 598 వచ్చాయి, స్టేట్ టాపర్ అయ్యారు. నెక్స్ట్ మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఇంటర్మీడియట్ తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు? లేకపోతే ఇంకేదైనా ఐఐటికి వెళ్ళాలనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు మీ ఫ్యూచర్ ప్లాన్? 10th అయిపోయిన తర్వాత మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి ఎంపీసీ కోర్స్ తీసుకొని ఐఐటి సీట్ సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒకవేళ కానీ మీకు ఇట్లాగా స్టేట్ టాపర్ వచ్చింది కదా, ఈ విధంగా మీరు వచ్చారు కదా, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా అంటున్నారు? మీ ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు? మీ రిలేటివ్స్ ఎలా అంటున్నారు? ఒకసారి వాళ్ళ ఫీలింగ్ ఏమిటో మీకు తెలుసుంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? మా రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మా మమ్మీకి ఫోన్ల మీద ఫోన్లు అనమాట. ఇంకా వాళ్ళు తనకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఓకే, ముఖ్యంగా మీరు స్టేట్ టాపర్ అయ్యారు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, మీ స్కూల్ హ్యాపీగా ఉంది. సో మీరు ఫ్యూచర్లో ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఇంజనీర్ ఇట్లాగ ఉంటాయి కదా, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నాకు ఐఏఎస్ అవ్వాలని ప్రైమరీ గోల్ ఉంది. కానీ ఆఫ్టర్ ఐఐటి నేను చూస్తాను ఐఏఎస్ అవ్వడానికి ప్రిపేర్ అవుతారు. సో గూడూరు నుంచి, అంటే గూడూరు టౌన్ అనేది చాలా స్మాల్ టౌన్, అంటే స్టేట్లో పోల్చుకుంటే. ఈ గూడూరు టౌన్ నుంచి స్టేట్ టాపర్ అయ్యారు, మీ పేరెంట్స్కి ఒక మంచి డాటర్గా నిలబడ్డారు, మీ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు సొసైటీలో అంతా కూడా నీ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. సాయి వైశాలి అంటే ఒక బ్రాండ్గా మారింది. సో ఇవన్నీ ఉన్నాయి, స్కూలు, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, అంత సపోర్ట్ ఉంది, అంత మంచిగా జరిగిందనమాట. సో నువ్వు ఎలా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళావు? నీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు? సో నేను కష్టపడి చదవాలి, నేను టాప్ రావాలి అని నీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ నుంచి టాపర్ స్టూడెంట్ని అయితే కాదు, యావరేజ్ స్టూడెంట్ నుంచే టాపర్ అయ్యాను నేను. కాబట్టి నాకు ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చిన్న మోటివేషన్ వచ్చింది. అంటే వాళ్ళు ఒక్కటే టాపర్స్ రావాలా, నేను రాలేనా అని గట్టిగా చదివాను. కాబట్టి నేను ఇప్పుడు సాధించగలిగాను. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ మా మమ్మీ. మీ మమ్మీ మీ ఇన్స్పిరేషన్. సో మీ ఎక్కువ టైం మీరు 12 అవర్స్ మీరు చదువుకోవడానికి టైం కేటాయించే వాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెడితే తర్వాత మైండ్ కూడా డైవర్ట్ అయ్యే ఆలోచనలు ఉంటాయి అన్నమాట. సో మీరు మైండ్ డైవర్ట్ కాకుండా, సో చాలామంది టీవీ చూడడం కానీ, కొంతమంది టైము పేరెంట్స్తో స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్ ఓపెన్ చేయడం అట్లాగా చేస్తుంటారు అనమాట. సో మీ మైండ్ డైవర్ట్ అవ్వడానికి, అంటే దాని మీదే ఫోకస్ కాకుండా మీరు ఎలాంటి అదర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు? నేను బయటకు వెళ్ళి ఆడుకునేదాన్ని. ఇంకా మా పక్కింటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడేదాన్ని, అటువంటి చేసేదాన్ని. ఓకే, అంటే మీరు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తూ ఈ విధంగా టాపర్ అయ్యారంటారు. ఓకే, మీ
మదర్ ఇన్స్పిరేషన్ అన్నారు. మీ ఫాదర్ గారు మీకు ఎలా సపోర్ట్ చేశారు? మా ఫాదర్ నాకు చాలా బిగ్ సపోర్ట్, చిన్నప్పటి నుంచే సపోర్ట్. నాకు మార్క్స్ తగ్గినా తిట్టరు, ఏమనరు. కాబట్టి తను చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అందుకే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఓకే, ఒకసారి మీరు ఇంత టాపర్ అయినందుకు, మన గూడూరుకి గర్వకారణంగా స్టేట్లో వచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మా గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ తరఫున. సో ఇప్పుడు మీరు ఇంత అచీవ్మెంట్ కారణమైనటువంటి, మీకు సపోర్ట్ చేసినటువంటి, మీ ఇన్స్పిరేషన్ అయినటువంటి మీ మదర్ గారిని అడుగుదాం కొన్ని క్వశ్చన్స్. ఓకేనా? నమస్తే పద్మజ గారు. నమస్తే. మీ పాపకి 598 వచ్చాయి, స్టేట్లో టాపర్, రాయలసీమలో ఫస్ట్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా చెప్పాలంటే అసలు ఇన్ని మార్కులు సాధిస్తుందని మేము ఊహించలేదు. 590 అబోవ్ వస్తాయని గెస్ చేసాము. కానీ నిజంగా చెప్పాలంటే ఈరోజు పాప సాధించిన దానికి చెప్పలేనంత సంతోషంగా ఉంది. దీని వెనక పాప ఎంతో కృషి, తాను చాలా కష్టపడింది. రాత్రులు 12 దాకా, ఎర్లీ మార్నింగ్ లేచేసి 4 o'clock అలా చదివేది. శ్రీ చైతన్యలో ఉన్న టీచర్స్ చక్కని కృషి వల్ల, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ వల్ల పాప ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి గురువులకి తను ఎంతో ఇష్టతో వాళ్ళు చెప్పినవన్నీ బాగా చదువుకొని సాధించాలి అని పట్టుదలతో ఈరోజు ఇంతవరకు రాగలిగింది. దీని వెనక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని నేను గర్విస్తాను. మేడం, మీ అమ్మాయి టాపర్ వచ్చింది. సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? మీ హస్బెండ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? పాప 598 రావడానికి మీ సైడ్ నుంచి మీ సపోర్ట్ ఎలా ఉండింది? ఇచ్చాను సార్, చాలా సపోర్ట్ ఇచ్చాం. ఎందుకంటే పాప స్కూల్లో ఏదైతే చదివిందో అది ఇంటికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఏవేవైతే ఇంటి దగ్గర హోంవర్క్ చేయడం అవన్నీ పాపకి చెప్పి బాగా చదివించేవాళ్ళం. మేము చెప్పడంతో పాటు పాప కూడా సార్ వాళ్ళు ఏమేమైతే చెప్పారో అవన్నీ బాగా చేసుకునేది. ఎర్లీ వేకప్ కాల్స్తో మేడమ్స్ నిద్ర లేపి వాళ్ళకి మేల్కొల్పి వాళ్ళకి కావాల్సిన చదువుకున్నారా లేదా అని టెస్ట్ చేసేవాళ్ళు. పిల్లలు కూడా అలాగే టీచర్స్ చెప్పినట్టే ఫాలో అయ్యి పాప కూడా బాగా కష్టపడింది. ఓకే అండి, మీ పాప ఇప్పుడు టాపర్ వచ్చింది. నెక్స్ట్ భవిష్యత్తులో మీ పాపని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? పాపకి ఇష్టం, ఐఐటి అంటే చాలా ఇష్టం. ఒక ఐఐటి టాపర్గానే చూడాలనుకుంటున్నాను. అది భగవంతుడు ఆశీస్సులతో పైకి రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం, మీ పాప ఇప్పుడు టాపర్ వచ్చింది, ఐఐటీలో సీటు కొట్టి మంచి స్థాయిలో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వాళ్ళ మదర్తో మాట్లాడడం, పేరెంట్తో. ఇప్పుడు ఈ స్కూల్ నుంచి టాపర్ అయ్యారు, శ్రీ చైతన్య స్కూల్ నుంచి టాపర్ అవడం, ఆ స్కూలు ఎలా ప్రిపరేషన్ చేసింది, షెడ్యూల్ ఎలా ఇచ్చింది, అమ్మాయిని టాపర్గా చేయడానికి వీళ్ళు చేసినటువంటి కృషి ఏంటి అనేది మా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సార్ని అడిగి మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఓకేనా? సాయి వైశాలి శ్రీ చైతన్య నుంచి స్టేట్ టాపర్ అయింది, 598 వచ్చాయి. సో ఆ అమ్మాయిని శ్రీ చైతన్య తరపు నుంచి ఎలా ప్రిపేర్ చేశారు? సో వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి? సో మీరు ఏ విధంగా స్టేట్ టాపర్ చేశారనే విషయాన్ని శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు సార్ని అడిగి తెలుసుకుందాము. ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మనం ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా. సార్, సాయి వైశాలి 598 వచ్చాయి. సో స్టేట్ టాపర్, రాయలసీమలో టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్, కూడూరు డివిజన్లో టాపర్. సో అదేవిధంగా మీ స్కూల్ నుంచి దాదాపు 20 మందికి 500 పైన వచ్చాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మనోజ్ గారు. గత 4 ఏళ్లుగా శ్రీ చైతన్యాల్లో అందరు పిల్లలు కూడా మంచి మార్కులతో మన గూడూరు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెచ్చుకుంటూనే ఉంది. అందులో భాగంగా ఈ ఇయర్ కూడా రాష్ట్ర స్థాయిలో థర్డ్ ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మన గూడూరు విద్యార్థికి. సంతోషం. సార్, మీరు 598 వచ్చాయి. సో అదేవిధంగా ఒక 20 మెంబర్స్కి 500 పైన వచ్చాయి. సో మీరు స్టూడెంట్ని ఎలా ప్రిపేర్ చేశారు? ఇక్కడ స్టూడెంట్స్కి ఒక కరికులము మా షెడ్యూల్ ద్వారా, మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, మొట్టమొదట సిలబస్ అంతా కూడా కొద్ది కాలం పాటు కంప్లీట్ చేసుకుంటాం. సిలబస్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ రివిజన్ అప్పుడు ఏం చేస్తామంటే, ఒక రోజును 2 భాగాలుగా డివైడ్ చేసి మొదట ఉదయం 4 గంటలు తీసుకుంటాం. అందులో ఒక చాప్టర్ని నీట్గా ఒక 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేసి 2 అవర్స్ పిల్లల దగ్గర చదివించి 1 అవర్ ఎగ్జామ్ పెడతాం.
ఇలా ప్రతి చాప్టర్ని ప్రతిరోజు కూడా చదివించుకుంటూ వస్తాం. అంటే తక్కువ సిలబస్ని వాళ్ళు ఒకరోజు చదవడంతో ఆ పిల్లల మీద ప్రెషర్ అనేది ఉండదు. అందులో 25 మార్కులు ఒక ఎగ్జామ్ పెట్టడం వలన ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని కరెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆ ఎర్రర్ అనాలిసిస్ అనేది ఈ పిల్లలకి తెలియజేస్తాం. ఏదైతే తప్పు చేస్తారో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ అవుతారు. అలా ప్రతి 25% సిలబస్కి ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టడం, అది మళ్ళీ 50% అయినప్పుడు మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టడం, 100% అయినప్పుడు ఒక 3 ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఒరిజినల్గా ప్రీ ఫైనల్లో ఎన్ని మార్కులు అయితే వస్తాయో అవే ఫైనల్లో కూడా వస్తాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ అయిపోతారు నాకు ఇన్ని మార్కులు వస్తాయని చెప్పేసి. దానికి ఒక 10% అటు ఇటుగా ఫైనల్లో ఎగ్జామ్లో వస్తాయి. సో దీనికి అంత కారణం ఒకటి మా షెడ్యూలు, పేరెంట్స్. ముఖ్యంగా పేరెంట్స్ ఉదయాన్నే పిల్లల్ని మేము వేకప్ కాల్ అని ఒకటి ఉంటుంది. 4 గంటలకి మా టీచర్సే పిల్లలకి రిటర్న్ కాల్ చేసి మీ అబ్బాయిలు లేచారా లేదా అని అడుగుతారు. సో అప్పుడు వాళ్ళు కోపగించుకోకూడదు. వాళ్ళు ఖచ్చితంగా పాపం మాకు లేపి వాళ్ళకి అన్నీ ఫాలోఅప్ చేసి చదివించేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం వాళ్ళ రకరకాల ఆటోలో పంపించాలి. వాళ్ళందరూ కూడా శ్రమ లేకుండా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళే తీసుకొచ్చి వదిలేవాళ్ళు. ఈవినింగ్ ఒక 1 అవర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు వచ్చి ఆ పిల్లల కోసం వెయిట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు. సో పేరెంట్స్ ఒకటి. ఆ తర్వాత పిల్లలు చక్కగా ఈ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. నిజంగా ఇప్పుడున్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. మనం సరైన తర్ఫీదు కనిపిస్తే అందరూ కూడా అద్భుతాలు సాధిస్తారనే దాంట్లో మనకి ఈ స్కూల్ కూడా ఉదాహరణ. మా దగ్గర 139 మంది రాస్తే అందులో 9 మంది స్టేట్ టాప్ 10లో మన 9 మందే ఉండరు, గూడూరు వాళ్ళే ఉండరు. కేవలం 98, 96, 95, 96, 94, 93 ఇవన్నీ కూడా వచ్చాయి. కేవలం ఈ ఒక్క అమ్మాయితోనే ఆగలేదు, అన్నీ కూడా వచ్చాయి. 500 పైన 75 మంది సాధించారు. సో ఇది ఒక నిజంగా పిల్లల యొక్క కృషి, మంచి స్టాఫ్ వాళ్ళని ఫాలోఅప్ చేయడం ఇవి జరిగింది. సార్ ఇప్పుడు కార్పొరేట్ శ్రీ చైతన్య స్కూలు, అవును. సో ఒక చిన్న స్మాల్ ఒక క్వశ్చన్ సార్. కార్పొరేట్ స్కూల్స్ అంటే స్టూడెంట్స్కి టాప్ మార్కులు వచ్చేస్తాయి, 590 వచ్చేస్తాయి, 599 కూడా వస్తాయి. సో అంటారు. అంటే యాక్చువల్గా స్టఫ్ అనేది లేదు అని అంటారు కొంతమంది. అంటే ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు బట్టిస్తారు అంటారు అనమాట. కేవలం బట్టించి ర్యాంకులు కొట్టేస్తున్నారు అంటున్నారు. సో దీని మీద మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు? మంచి క్వశ్చన్ వేస్తారు మనోజ్ గారు. బట్టి పెడితే మార్కులు వస్తాయి అనుకుంటే ఇక్కడ కార్పొరేట్ స్కూలే అవసరం లేదు. ఇక్కడున్న గూడూరులో ఉన్న 25 స్కూల్స్లో బట్టి పెట్టడం అనేది చాలా ఈజీ అన్నిటికంటే కూడా. సో ప్రతి స్టూడెంటు బట్టి పెట్టగలడు. 100 మందిలో కనీసం 10 మంది బట్టి పెట్టగలరు. అలా బట్టి పెట్టించడం అనేది ఏ స్కూల్ అయినా చేయగలరు. మరి ఆ బట్టి పెట్టిన విద్యార్థులకు 80%లో టాప్ ర్యాంక్స్ అనేవి రావు. 80%లో వాళ్ళు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటట్టు టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని వాళ్ళకి సకాలంలో అందించి వాళ్ళు నేర్చుకోవాలి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే టీచర్లకు ముందు తర్ఫీదు ఉండాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏమవుతుందంటే ప్రతి 3 నెలలకి మేము మా విజయవాడ నుంచి ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు టీచర్స్ ట్రైనింగ్ అప్పుడు ఎలా తీసుకుంటారో అలాగే మళ్ళీ ప్రతి లెసన్ మీద ట్రైనింగ్ ఇస్తారు. సో అది కార్పొరేట్ వల్ల ఉపయోగపడుతుంది టీచర్ ట్రైనింగ్ అనేది. ఆ తర్వాత టాప్ వచ్చిన ఏ పిల్లలు ఎత్తుకున్నా కూడా బట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు టాపర్స్లో కాలేరు. సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని చదువుకొని రాయగలిగిన వాళ్ళు మాత్రమే టాపర్స్ అవుతారు. అది కారణం. సార్ ఇంకో క్వశ్చన్. గూడూరులో 25 స్కూల్స్ ఉన్నాయి. సో శ్రీ చైతన్య లాస్ట్ 3 ఇయర్స్ నుంచి టాపర్గా వస్తుంది. ఇది 4th ఇయర్. సో 3 ఇయర్స్ నుంచి రికార్డ్ మీరే బ్రేక్ చేస్తున్నారు. 4th ఇయర్ కూడా మీరే రికార్డ్ బ్రేక్ చేశారు. సో ఈ రికార్డ్ బ్రేకింగ్ చేస్తున్నారు కదా, సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీకు కాంపిటీషను ఎవరెవరు కాంపిటీషన్ వస్తున్నారు? అసలు మీకు కాంపిటేటివే లేదా, మేమే ఫస్ట్ అనుకుని ఆ విధంగా వెళ్తున్నారా? ఏంటి అసలు దీని పరిస్థితి? అస్సలు అలాంటి ఆలోచనే లేదు. గూడూరు వస్తుందనే ఆనందం తప్పిస్తే మా స్కూల్ మాత్రమే వస్తుంది అనేది నాకు ఎక్కడ కూడా లేనేలేదు. 1 మార్కు 2 మార్కులు తేడాతో తప్పిస్తే ఈ టాప్ అనేది గూడూరుకి అందరికి కూడా మంచి మార్కులు వస్తున్నాయి. ఈరోజు మనం గూడూరులో గమనిస్తే ప్రతి స్కూల్ కూడా 590+లోకి వచ్చేసారు. 590+ వచ్చారంటే అది ఉత్తమమైనటువంటి స్కూలే. అందరూ కూడా చాలా మంచి టీచర్లు ఉన్నారు, మంచి స్కూల్లో బాగా జరుగుతున్నాయి. కాకపోతే ఈ టాప్ అనేది 2-3 మార్కులు డిసైడ్ చేస్తుంది కానీ కేవలం స్కూల్ మొత్తాన్ని దాన్ని డిసైడ్ చేయదు. నాకు 4 ఏళ్ల నుంచి వస్తుందంటే నాదే బెస్ట్ స్కూల్ అని నేను చెప్పను. ఇటు పరిస్థితుల్లో ఏడున్న ప్రతి స్కూలు చాలా గొప్పది, అందరూ కష్టపడుతున్నారు, ఆ కాంపిటీషన్ అందరిలో ఉంది. కాకపోతే అందరికీ మంచి మార్కులు వచ్చేదానికి అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు శ్రీ చైతన్య స్టేట్ టాపర్ అయింది. సో మీ స్టాఫ్, సో ఏ విధంగా మీ స్టాఫ్ స్టూడెంట్స్ని
ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏమైనా ఆలోచిస్తున్నారా? సో ఏ విధంగా చేస్తారు మీ స్టాఫ్? నిజంగా ఈ సక్సెస్లో స్టాఫ్కి ఎక్కువ మనం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ సొంత బిడ్డలను కూడా పట్టించుకోరు అసలు. ఎంతసేపు ఇక్కడ ఎవరికి ఎంతమందికి లెసన్ చెప్పాం, ఆ లెసన్ చెప్పిన ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, నిజంగా వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పక్కన పెట్టి ఈ పిల్లలతో అంత ర్యాపో మెయింటైన్ చేస్తారు. ర్యాపో అంటే ఇంట్లో ఏమన్నా ఈరోజు సమస్య వచ్చిందా, అమ్మాయి మూడీగా ఉంటే ఆ అమ్మాయిని దగ్గరకు పిలుచుకొని ఆ అమ్మాయితో మాట్లాడతారు. వాళ్ళ అమ్మతో ఫోన్ చేస్తారు, ఏ అమ్మాయి ఈరోజు కొంచెం మూడీగా ఉంది పాప అని చెప్పేసి. ఆటోమేటిక్గా ఆ పేరెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. సో కేవలం చదువు వైపే కాకుండా వాళ్ళకి సంబంధించిన మిగతా విషయాలు ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వడం, వెంటనే ప్రిన్సిపాల్కి చెప్పడం, పిల్లలు ఏదైనా కొంచెం డివేట్ అవుతూ ఉంటే ప్రిన్సిపాల్ దగ్గరకు వచ్చి అందరికీ మోటివేషన్ క్లాస్ ఇప్పించడం, ఇలా పేరెంట్స్కి, టీచర్స్కి, విద్యార్థులకి మధ్య మా స్టాఫ్ మంచి సంధానకర్తలుగా వర్క్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం. సార్ ఇప్పుడు కార్పొరేట్ శ్రీ చైతన్య, సో వీళ్ళే ఒకటే చాలామందికి గుర్తొస్తుంది ఏంటంటే వీళ్ళు 24 అవర్స్ చదివే అంటుంటారు. సో స్టూడెంట్స్కి చదివే కాకుండా మీరు అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? సో ఇప్పుడు 598 వచ్చే అమ్మాయికి సో చదువుతో పాటు ఇంక మీ స్కూల్స్లో అదర్ యాక్టివిటీస్ ఏమి ఇస్తున్నారు? తప్పనిసరిగా ఇక్కడ మనం చెప్పుకోవాలి, కేవలం కార్పొరేట్ అంటే 24 గంటలు చదివిస్తారనేది అది అపోహ మాత్రమే. ఎక్కడైనా హాస్టల్స్లో అలా ఉండొచ్చేమో, కానీ డే స్కాలర్స్లో ఉదయం 8 గంటలకు వస్తున్నారు వాళ్ళు, 6 గంటలకి వెళ్ళిపోతారు. ఎగ్జామ్స్ టైంలో మాత్రమే 7 దాకా పెట్టుకుంటున్నాం. ఇది ప్రతి స్కూల్లో జరిగేది, నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేట్. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా 10th క్లాస్ అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ టయాన్ని కేటాయించేవాళ్ళం. ఆ 10th క్లాస్లో కాస్త ప్రెషర్ లేకుండా చేసుకుంటూ రావడానికి కొన్ని ఆటలను కంపల్సరీగా ఇస్తాం. ఇందాక నేను చెప్పాను, ప్రెషర్ అంటే ఒకే రోజు ఒక 2 లెసన్లు 3 లెసన్లు చదివితే కష్టం, కానీ ఒక్క లెసన్ సింపుల్గా చదివించడంలో కష్టం ఉండదు. అలాగే ఆటలు అంటే గ్రౌండ్ ఉంది. మేము సాయంకాలం వీళ్ళ ప్రెషర్ నుంచి బయట రావడానికి ప్రతిరోజు సాంగ్స్ పెట్టేవాళ్ళం ఇక్కడ. వీళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే, కొంతమంది మా ఎదురుగా డ్యాన్స్లు వేసేవాళ్ళు, కొంతమంది వాష్రూమ్స్లో కూడా డ్యాన్స్లు వేసుకుంటూ హ్యాపీగా, అంటే ఆ ప్రెషర్ నుంచి బయట రావాలి, ఎంజాయ్ చేయాలని అట్లా మ్యూజికల్ థెరపీ ఇచ్చేవాళ్ళం, ఆ గ్రౌండ్స్కి పంపించేవాళ్ళం, ఇండోర్లో ఆడిపించేవాళ్ళం. అవన్నీ చేస్తూ కాకపోతే చదువుకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. సో సార్, మీ సాయి వైశాలి టాపర్ అయింది, మీ స్కూల్ కూడా టాప్ వచ్చింది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్స్ అడిగామన్నమాట. సో అందరు కూడా వాళ్ళ యొక్క టాపర్ అవడానికి ఏదైతే బేస్ ఉందో అన్నీ కూడా చక్కగా వివరించారు. నేను కూడా సాయి వైశాలిని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తను ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ కావాలి, మన గూడూరు నుంచి ఇలాగే స్టేట్ ర్యాంక్స్ రావాలని, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలాంటి స్టూడెంట్స్ని, సాయి వైశాలి లాంటి స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, ఇలాంటి పేరెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండాలని, అదేవిధంగా సార్ లాంటి ప్రిన్సిపల్ సార్ ఏ విధంగా కరికులం యాక్టివిటీస్తో, అదర్ యాక్టివిటీస్తో స్టూడెంట్స్ని మంచిగా భవిష్యత్తులో తీసుకుపోవాలని, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వైశాలికి, వాళ్ళ మదర్కి, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే.